2026 4వ నెల 21వ తారీఖు నాకు ఎంఆర్ఓ ఒక లెటర్ పంపించారు. 21వ తారీఖున 11 గంటలకు వచ్చి ఎంఆర్ ఆఫీస్లో కలమ్మని నాకు ఆ లెటర్ పంపించారు. పోస్ట్ ధర వచ్చింది అది. మరి గతంలో ఎన్నోసార్లు నేను ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాను. అని బెదిరించారు, చాలా బాధ పెట్టారు. ఎంఆర్ఓ తిట్టాడు నన్ను. మేము 4 కుటుంబాలమైన ఒక 9 మంది 7 వెళ్ళాం. వెళ్తే 8 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టుకొని ఆఫీస్ కాడ ఆయన ఎప్పుడో వచ్చి నైట్ పూట రాత్రి మేము 8 కాడ ఉన్నాం. 9:30కి 8ంటికి మమ్మల్ని పిలిచి 8 గంటలు కూర్చున్నాం మేము వెళ్ళి. ఆయన నైటు 8 గంటలకు పిలిచాడు మమ్మల్ని. అందరం రూమ్లో పిలిచి మమ్మల్ని వీడియోలు తీసుకొని మమ్మల్ని అందరూ ఫోటోలు తీసుకొని మా పేర్లన్నీ వాళ్ళ రికార్డులో రాసుకొని నైతరంగా మాట్లాడాడు. ఏమండి ఎందుకండి మేము అడిగితే మీరు భూమి సమస్య కోసం తిరుగుతున్నారు కదమ్మా, మేము న్యాయం చేయాలిగా అని చెప్పి మాట్లాడారు. అందరి పేర్లు అడిగారు, అందరి పేర్లు చెప్పాము, రాసుకున్నారు. రాసుకున్నాక ఏమన్నాడు, ఈ భూమిలో ఇల్లులు పడిపోయినాయి, మేమేం చేయలేము, మేము పీకలేము అని చెప్పేసి మాట్లాడాడు. అంతకుముందు 10 సార్లు సర్వే చేశారు, ఎంక్వైరీ చేశారు, కొలతలు వేశారు, రికార్డులు తెచ్చారు, అడంగలు తెచ్చారు పొలం కాడికి. మరి పొలంలో కూడా బోర్డులు పెట్టారు. ఆ బోర్డులు కూడా కబ్జాదారు లాక్కెళ్ళిపోయారు, పీకేశారు. మరి మేము ఖాళీ భూమి చూపించాం. ఇప్పుడు అవన్నీ మూసుకుపోయినాయి, ఇల్లు పడిపోయినాయి. నేను పదే ఎంఆర్ ఆఫీస్ తిరుగుతుంటే ఇలా ఇల్లు పడిపోయి ఏంటంటే ఏం పట్టించుకోవట్లేదు మీరంటే అసలు ఆఫీస్ కాడికే రావద్దని చెప్పి నా మీద గొడవ పెట్టుకున్నారు. ఎవరు? ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు, ఎంఆర్ఓ, ఈఆర్ఓ, ఆర్య వీళ్ళు గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకొని అసలు వస్తాకి లేదు ఎంఆర్ ఆఫీస్ కాడికి అని చెప్పేసి అన్నారు. నేను అలా అనగా వెళ్ళటం మానేసి చంద్రబాబు అన్నయ్యకి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి నేను అర్జీలు పెట్టుకుంటున్నా. పదే పెడుతున్నా. లోకేష్ బాబుని 2 సార్లు కలిసి అర్జీ ఇచ్చా. చంద్రబాబు అన్నయ్యకి 3 సార్లు కలిసి అర్జీ ఇచ్చా. మరి పదే ఆఫీసుల్లో నేను పెడుతున్నా కాగితాలు. మరి వాళ్ళకి కలెక్టర్కి వెళ్తాను. కలెక్టర్ కూడా కాగితాలు పంపించారు. మీకు న్యాయం జరిగిద్దామా అని చెప్పి పోయిన నెలలో పంపించారు మాకు కాగితాలు. కలెక్టర్ ఆఫీస్ నుంచి పోస్ట్ దొరుకుతాయి కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఎంఆర్ఓ పంపించి మీరు రండి మాట్లాడాలి ఎంఆర్ ఆఫీస్కి అని చెప్పేసి మాకు ఒక లెటర్ పంపారు.